సో, ఈ మధ్య కాలంలో చూస్తున్న వాళ్ళలో ఎక్కువ శాతం డెస్క్ వర్క్ చేసేటటువంటి వాళ్ళు, లేదంటే ఎక్కువ సిస్టమ్ వర్క్ చేసేటటువంటి ఐటీ ప్రొఫెషనల్స్ కావచ్చు, బ్యాంక్ ప్రొఫెషనల్స్ కావచ్చు, డ్రైవింగ్ జాబ్స్ చేసేటటువంటి వాళ్ళు కావచ్చు. వీళ్ళల్లో ఎక్కువగా కనిపించేదేంటంటే బ్యాక్ పెయిన్ ఆర్ సర్వైకల్ పెయిన్ ఆర్ మెడ నొప్పి. నమస్తే. నా పేరు డాక్టర్ సురేష్ బుద్ధ. సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్, డాక్టర్ కేర్ హోమియోపతి క్లినిక్స్. ఇది చాలామంది చెప్తారు. సార్ పేషెంట్స్ వస్తారు. సార్ నడుము నొప్పి ఇంచుమించు 2, 3 సంవత్సరాల నుంచి ఉందండి. అసలు ముందుకు వంగున్న పెయిన్ వస్తుందండి. నిల్చొని కాసేపు ఉన్న పెయిన్ వస్తుంది. కూర్చుంటే కాసేపటికే పెయిన్ వస్తుందండి అని చెప్తారు. రీజన్ ఏంటి దీనికి అంటే, మనం ఇంటర్నల్‌గా ఒకసారి ఆలోచిస్తే వెర్టిబ్రల్ కాలమ్ ఏదైతే ఉంటుందో వెన్నుపూసకి లోపల వెన్నుపూసకి మధ్యలో డిస్కులనేవి ఉంటాయి. ఇవి చాలా మెత్తగా ఉండేటటువంటి కుషన్స్ లాగా ఉండే అవయవాలు. ఇవి ఎందుకండి? బోను ఒకదాని కింద ఒకటి ఉండేటప్పుడు మధ్యలో ఇవి లేకపోతే గనక విపరీతమైన అరుగుదలకు గురయ్యి బోన్స్ అనేవి బ్రేక్ అయ్యే అవకాశాలుంటాయి. సో, అందుకని ఇవి కంపల్సరీ మధ్యలో కుషన్స్ అవసరం. ఇవి ఉండడం వల్ల వెన్నుపూస అనేది మనం ఎటంటే అటు బెండ్ చేయగలుగుతాం. ఇవి చాలా ఇంపార్టెంట్ బాడీలో ఉండేవి. బట్ అన్‌ఫార్చునేట్‌లీ వీటి మీద అధికంగా ఒత్తిడి మనకు పడుతుంది మన లైఫ్ స్టైల్ వల్ల. ఏంటి? కంటిన్యూస్ సిట్టింగ్ కావచ్చు, జర్నీస్ కావచ్చు, లేదంటే కొంచెం ముందుకి వంగి ఏదైనా వర్క్ చేయడం కావచ్చు. ఈ మధ్య చూస్తున్నాం మనం మొబైల్ యూసేజ్. సో, మొబైల్ ఎలా చూస్తున్నారంటే స్ట్రెయిట్‌గా పెట్టి మొబైల్ చూసేవాళ్ళు ఎవరు లేరు. డెఫినిట్‌గా తల అనేది ఒక 45 డిగ్రీస్ యాంగిల్‌లో బెండ్ చేసి చూస్తున్నారు. ఇది కంటిన్యూగా ఈవెన్ మనం చిన్న పిల్లల దగ్గర నుండి ఇదే చూస్తున్నాం. కంటిన్యూగా ఇలా ఉండడం వల్ల సర్వైకల్ భాగం పైన విపరీతమైన ఒత్తిడి పడి మనకేంటంటే స్పాండిలోసిస్ ఆర్ స్పాండిలైటిస్ లాంటివి డెవలప్ అవుతూ ఉంటాయి. ఇదే ప్రాబ్లమ్ మన నడుము దగ్గర కూడా సిట్టింగ్ పొజిషన్స్‌లో మార్పులు ఉండడం వల్ల కావచ్చు, ఎక్కువ జర్నీస్ చేయడం వల్ల కావచ్చు, ఇంజ్యూరీస్ వల్ల కావచ్చు, కొన్ని రకాల ఆపరేషన్స్‌కి వాడినటువంటి అనస్థెటిక్ ఇంజెక్షన్స్ వల్ల కావచ్చు. సో, ఇన్ని రకాలుగా మనకి నడుము మీద ఒత్తిడి పడే అవకాశాలుంటాయి. ఇవి డిస్కుల్ని విపరీతంగా ప్రెషర్‌కి లోను చేసి డిస్క్ బల్జ్ అయ్యేటువంటి అవకాశాలనిస్తది. ఎప్పుడైతే డిస్క్ బల్జ్ అవుతుందో దానికి అడ్జసెంట్‌గా ఉండే నెర్వ్ రూట్స్ వెన్నుపాము నుంచి వచ్చే నెర్వ్ రూట్స్ పైన ఈ డిస్క్ అనేది ప్రెషర్ తీసుకొస్తుంది. దాన్ని మనం కంప్రెషన్ అంటాం. ఈ కంప్రెషన్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల నెర్వ్ అనేది మనకి ఇబ్బంది గురవ్వడం, తద్వారా ఇన్‌ఫ్లేమ్ అవ్వడం, పెయిన్ రావడం జరుగుతుంది. ఇంకా కంప్రెషన్ పెరుగుతా ఇంకా మనం ఎక్కువగా అలా ఉంటే గనక మల్టిపుల్ లెవెల్స్‌లో గాని కంప్రెషన్ పడుతుంటే గనక ఆటోమేటిక్‌గా నెర్వ్స్ అనేవి నంబ్ అయిపోయే అవకాశాలు. సో, నెర్వ్ పైన ఉండే షీత్ దెబ్బతినే అవకాశాలుంటాయి. తద్వారా ఏంటంటే కొంతమంది సార్ నాకు నడుము నొప్పొస్తది. ఎక్కువైతే కాళ్ళంతా నొప్పొస్తుందండి. కాలు ఒక్కోసారి తిమ్మిరి కూడా పడుతుందండి అని చెప్తారు. సో, ఇవి నెర్వ్ డ్యామేజ్ వల్ల జరిగేటటువంటి ఇష్యూస్. మెడ దగ్గర ఉండే ప్రాబ్లమ్ వల్ల కొంతమంది చేతులు కూడా తిమ్మిర్లు పడుతున్నాయండి. చెయ్యంతా లాగుతుందండి. ఏ పని చేయలేకపోతున్నానండి అనేటట్టు చెప్తూ ఉంటారు. అతి కొద్ది మందిలో దీనివల్ల తల కూడా విసిరినట్టు ఉంటుందండి. తల తిరుగుతున్నట్టు ఉంటుందండి. పడిపోతామన్న భయంగా కూడా ఉందండి అనుకుంటారు. ఇవన్నీ ఏంటంటే కంటిన్యూయస్‌గా మెడ మీద గాని, నడుము మీద గాని డిస్కుల మీద పడే ఒత్తిడి వల్ల జరిగే ఇష్యూస్. వీటిని నార్మల్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో, ఈ డిస్క్ ఇష్యూస్‌ని హోమియోపతి పాయింట్ ఆఫ్ వ్యూలో హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ట్రీట్మెంట్ ద్వారా ఎలా నయం చేసుకోవచ్చు. సో, హోమియోపతి అనేది ఇటువంటి డిస్క్ ప్రాబ్లమ్స్ లైక్ డిస్క్ బల్జెస్ కావచ్చు, కొంతమంది ప్రొట్రూజన్స్ కావచ్చు, లేదంటే మల్టిపుల్ లెవెల్ ఆఫ్ డిస్క్ బల్జెస్ కావచ్చు, సయాటికా కావచ్చు, ఇలాంటి వాటికి లేదా సర్వైకల్ స్పాండైలోసిస్, సర్వైకల్ రెడిక్యులోపతి, సో, లంబార్ స్పాండైలోసిస్, డీజనరేటివ్ డిస్క్ డిసీజెస్ ఇలా చాలా రకాలు ఉంటాయి. యాంకోలైజింగ్ స్పాండిలైటిస్ ఇది కొంచెం డిఫరెంట్ ఇష్యూ కావచ్చు. బట్ ఇవన్నీ కూడా నడుము దగ్గర లేదంటే మెడ దగ్గర వచ్చేటటువంటి ఇబ్బందులు. సో, వీటికి హోమియోపతి అనేది ఎలాంటి పరిష్కారం అంటే, హోమియోపతి అనేది పూర్తిగా డిసీజ్ యొక్క రూట్ కాజ్‌ని బేస్ చేసుకొని ఇచ్చేటటువంటి మెడిసిన్స్. అలానే బాడీ యొక్క నేచర్‌ని అర్థం చేసుకొని ఇచ్చేటటువంటి మెడిసిన్స్. ఇది బాడీ యొక్క వైటల్ ఫోర్స్ ఆర్ ఇమ్యూన్ సిస్టమ్‌ని ఇంప్రూవ్ చేసి నేచురల్‌గా జరిగేటటువంటి రిపేర్ ప్రాసెస్‌ని స్టిమ్యులేట్ చేయడం జరుగుతది. వన్స్ రిపేర్ అనేది నేచురల్‌గా బాడీ తనంతట తాను చేస్తుందంటే గనక ఆటోమేటిక్‌గా డ్యామేజ్ అనేది స్టాప్ అయిపోతుంది. సో, డ్యామేజ్ ఆగితే ఖచ్చితంగా మనకి ఇంకా ఇంటర్నల్‌గా ఆ యొక్క డిసీజ్ యొక్క కండిషన్ కూడా రివర్స్ అవుతుంది. వన్స్ డిసీజ్ కండిషన్ రివర్స్ అవుతుందంటే
బాడీ అనేది డిసీజ్ నుంచి పూర్తిగా బయటపడుతుందని అర్థం. ఈ రివర్స్ అనేది పూర్తిగా ఇమ్యూనిటీ చేతిలో ఉంటుంది. సో, ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేయడం అనేది హోమియోపతి పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినిట్‌గా చేయగలుగుతాం కాబట్టి, ఇటువంటి పరిస్థితిని మనం మళ్ళీ అగైన్ నార్మలైజ్ చేయడం. సో, ఇనీషియల్‌గా పెయిన్ ఉంటే తగ్గుతుంది, నమ్‌నెస్ ఉంటే తగ్గుతుంది. అగైన్ లోకలైజ్డ్ పెయిన్ వస్తది. దాని తర్వాత అది కూడా ఇంటెన్సిటీ తగ్గుతూ నార్మల్ అవుతుంది. డిస్క్ ఇష్యూస్‌ని మళ్ళీ నెర్వ్ మీద పడే ఒత్తిడి కంట్రోల్ అవుతుంది. సో, నెర్వ్ హెల్తీగా ఉంటుంది. తద్వారా ప్రాబ్లమ్ మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుంది. దీనికి తగ్గట్టు సరైన జాగ్రత్తలు పాటించి, మేనేజ్‌మెంట్ చేసుకొని, మంచి మెడికేషన్స్ అండ్ మంచి డైట్ పైన ఉంటే గనక ఖచ్చితంగా ఇది రిపీట్ అయ్యే అవకాశాలు కూడా ఉండవు.